హలో ట్రావెలర్స్, మీరు ఎప్పుడైనా హైటెక్స్లో జూ చూసిరా? నేనైతే చూసిన మస్తు ఉండే. ఫస్ట్ అయితే కార్ అయితే పార్క్ చేసినాం, 50 రూపీస్ కార్ పార్కింగ్ టికెట్. మస్తు టైం పట్టింది, బట్ పార్క్ చేసినాం. ఇదైతే వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. అండ్ ఇక్కడ గేమ్స్ వచ్చేసి వర్చువల్ సఫారీ, కిడ్స్ ఏ లైబ్రరీ, విఆర్ కాయక్ ఎక్స్పీరియన్స్, ఇట్లా చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. ఈచ్ గేమ్కి 100 రూపీస్. సో ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ అండ్ బార్కోడ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత లోపలైతే ఎంట్రీ మనకి చేయనిస్తారు. అండ్ ప్రతి యాక్టివిటీకి 100 రూపీస్ అయితే తీసుకోవాలి. సో పార్క్ అయితే చాలా నీట్గా వెల్ ఆర్గనైజ్ స్ట్రక్చర్డ్గా ఉండని చెప్పొచ్చు. అండ్ పిల్లలు పేరెంట్స్ అందరు కలిసి అయితే వచ్చారు ఇక్కడికి. అండ్ పిల్లలకి చిల్అవుట్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ చిన్న పాండ్ లాగా కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ సన్సెట్ అయితే టైంలో ఫొటోస్ చాలా చాలా బాగా వస్తాయి. ఫస్ట్ అయితే మనం 2 minutes వాక్ చేయాలి యాక్టివిటీస్ కోసము. ఆ వాక్ ఏరియాలో మనకు 2 కొండలు వస్తాయి. ఇవే 2 కొండలు, ఇక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చు. అండ్ ఇది కొంచెం దాటిన తర్వాత మనకు కిడ్స్తో ఒక చాలా మంచి యాక్టివిటీ. సో అదే ఏఆర్ కిడ్స్ అరెనా అని చెప్పి, ఇక్కడ పిల్లలైతే గేమ్స్ ఆడి చిల్ అవుతారు. అండ్ పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళు గేమ్స్ ఎట్లా ఆడుతారు అనేది. అండ్ ఇదే నేను చెప్పాను కదా, ఈ టోటల్ వర్చువల్ యానిమల్స్ లాగా అనమాట. ఇక్కడ మీకు ఆ ఇమేజ్ చూస్తారు కదా, ఇదైతే ఏఐని మస్తు అయితే మస్తు వాడరు. ఇదే పిల్లల పార్క్. ఇక్కడ పేరెంట్స్ పిల్లలు ఇంకా ఇష్టం వచ్చినట్టు మీరు ఆడుకోవచ్చు. అండ్ మీరు ఈ వీకెండ్లో మంచి చిల్అవుట్ అవ్వాలి, ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇదని చెప్పుకోవచ్చు. ఈ మధ్యాహ్నం టైమ్స్లో అయితే కొంచెం చల్లగానే ఉండే. మాకు చిన్న పాండ్ లాగా ఉంది ఇక్కడ, మంచి ఫొటోస్ దిగడానికి ఒక పీస్ఫుల్ ఏరియా, అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బాగానే అనిపించింది. అండ్ హైటెక్స్లో ఉండడం అయితే క్రేజీ అనిపించింది, ఎందుకంటే ఎక్కడో దూరం పోవాల్సిన అవసరం లేదు, దగ్గరలోనే ఉంది. అండ్ అందరూ ఫుడ్ కూడా తెచ్చుకున్నారు. ఫుడ్ తెచ్చుకు తినుకుంటూ వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయితే మనం చూడవచ్చు ఈ పార్క్లో. అండ్ ప్లేస్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. మరీ చిన్నగా అని చెప్పాను కానీ మరీ పెద్దగానే, కానీ మంచిగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒకటి కొండ మీద కింద పడదామని ట్రై చేసిండు, బట్ వాళ్ళ అన్న వచ్చి కాపాడండి అతను అయితే. సో ఇదైతే ఫస్ట్ యాక్టివిటీ. మనకేంటంటే ఒక చిన్న క్యారవన్ లాగా వచ్చింది కదా, సో దానికి తీసుకోవడానికి అది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే ఫోటో బూత్ అండి. సో ఈ ఫోటో బూత్లో లోపల అయితే చిన్న శాండ్ ఆర్ట్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఫోటో బూత్లో మెయిన్ ఏంటంటే ఫోటో దిగొచ్చు, అది మనం చూడొచ్చు ఇప్పుడు ఎట్లా ఉందనేది. సో లోపల వ్యూ అయితే చాలా క్రేజీ అనిపించింది మాకు. సో ఇదైతే శాండ్ ఆర్ట్. ఇక్కడ పిల్లలు ఏంటంటే మట్టి తీసుకొని బొమ్మలలో పోసుకోవడము అండ్ అట్లా ఎంజాయ్ చేయడం అనేది చేస్తున్నారు వీళ్ళు. అండ్ యాక్టివిటీస్లో నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్. మేము ఖతర్నాక్ ఫొటోస్ అయితే దిగినాము, ఎంబడే వాళ్ళు ప్రింట్అవుట్ కూడా ఇచ్చారు మాకు. అండ్ ఇది కాయాకింగ్ అంట ఇది. సో ఇదైతే వర్చువల్ ఇది కూడా ఏంటంటే అది చూడాలి మనము, చూసే ఓకే ఎట్లా వెళ్తుందని మనకు అర్థం కావచ్చు. అండ్ ఇది విఆర్ వైల్డ్ లైఫ్ సఫారీ చిన్న బస్సు. సో బస్సు అయితే ఇట్లా ఉంటుంది, టోటల్ యానిమల్స్ వర్చువల్ రియాలిటీ లాగా అనిపిస్తుంది. సో మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇది వెయిటింగ్ ఏరియా, బస్ వెయిటింగ్ ఏరియా. సో ఫైనల్గా అయితే మా బస్ అయితే వచ్చింది. ఇది అందరు హడావిడిగా బస్ అయితే ఎక్కుతున్నారు, పిల్లలు అయితే మస్తు ఎగ్జైటెడ్గా బస్ ఎక్కుతున్నారు. అండ్ ఇక మా బస్ ఎక్కిన తర్వాత లోపలికి అయితే డెఫినెట్గా పోయింది. లైక్ ఎట్లా అంటే అది సేమ్ మన జూ పార్క్ ఉంటుంది. అంటే నిజమైన జూ పార్క్ అయితే కాదు కానీ ఒక ఒక జూ పార్క్ లాంటి ఫీలింగ్ అయితే మాకు వచ్చింది లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు. సో బేసిక్ ఏంటంటే గైడ్ వర్చువల్ మనం బస్సులోకి వెళ్ళి కూర్చోవాలి. అక్కడ డ్రైవర్ అని అయితే మంచిగా ఫ్యాన్ వేసుకొని కూర్చుండు, ఆయన ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుండు. అండ్ అందరు కూడా మొత్తం హెడ్సెట్స్ వేసుకొని మనం కూర్చున్నాం ఇక్కడ. అంటే అందరు ఎట్లాంటి యానిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎత్తుకుతూ ఉన్నారు. హెడ్సెట్ లోపల అయితే మస్తు అనిపించింది మాకు ఫస్ట్ టైం. ఎందుకంటే నేను చిన్నప్పుడు అయితే రియల్ జూ చూసినా కానీ ఇట్లా వర్చువల్ జూ అయితే ఫస్ట్ టైం. డ్రైవర్ అని అయితే నన్నైతే ఫస్ట్ సార్లు చూసిన వీడియో ఏం రికార్డ్ చేస్తున్నాను, బట్ నేను ఓన్లీ వ్యూస్ లొకేషన్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో టోటల్ ఎంటీ ఏరియా ఇది. ఒక చుట్టుపక్కల చెట్లు అండ్ రోడ్డు కూడా ఎట్లా అంటే గుంతలు గుంతలు రోడ్డు, దాని నుంచి పోతుంటాం, బట్ హెడ్సెట్ పెట్టుకుంటూ పోతాం. అన్న ఒక దగ్గరికి పోయి ఆపుతాడు, అక్కడ ఒక చిన్న యానిమల్స్ వస్తాయి. సో యానిమల్స్ అనేవి లయన్స్ కానీ టైగర్స్ కానీ బైసన్స్ అండ్ చీతా, సో అట్లా చాలా యానిమల్స్ మేము చూసినాము. చూసిరుగా అందరూ హెడ్ సైడ్ పెట్టుకొని మొత్తం చుట్టుపక్కల చూస్తున్నాయి, అసలు యానిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కింద ఉన్నాయా పైన ఉన్నాయా అని మొత్తం ఎత్తుకుతారు మా వాళ్ళతో, ఆ బస్సులో కూర్చున్న వాళ్ళు అయితే. సో బస్ రోడ్ అయితే కొంచెం గుంతలు గుంతలు రోడే ఉంటుంది. అండ్ మీకు రియల్గా ఎట్లా అంటే జూ పార్క్లో పోతున్న ఫీలింగ్ వస్తుంది. ఎక్సెప్ట్ ఏంటంటే టోటల్ లోపల ఇమేజ్ వస్తాయి, ఒక ఆడియో వస్తుంది. ఆడియో ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్లా ఈ యాక్టివిటీ చేయాలంటే మీకు ఒక కార్డ్ వస్తుంది, ఆ కార్డ్లో మీరు రీఛార్జ్ చేసుకోవాలి 100 రూపీస్, అది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆ కార్డు మీరు స్వైప్ చేస్తే దీనికి ఎంట్రీ ఉంటుంది. అట్లా ఈచ్ అండ్ ఎవరీ యాక్టివిటీకి మీకు కార్డ్ స్వైపింగ్తోనే ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, సో ఈ రోడ్డు మీద ఏమి ఉండదు గైస్, ఎక్కడ కూడా ఏ యానిమల్ ఏ మంకి ఎక్కడ కనిపిస్తుంది. అన్న అయితే ఏ టైంలో ఎక్కడ ఏ యానిమల్ ప్లే చేయాలో ఆయన ప్లే చేస్తుంటాడు. మనం జస్ట్ సెట్ పెట్టుకొని ఆ టైంలో ఒక యానిమల్ వచ్చిందా అని ఎంజాయ్ చేయాలి. సో లయన్ రాగానే మా బస్సు వాళ్ళు అందరూ లయన్ వచ్చింది లయన్ వచ్చిందని చెప్పి చిల్ అయ్యారు. సో అదే మనకు వర్చువల్గా ఉండే జూ పార్క్. ఎస్ ఇట్లాంటి ఇట్లాంటి నిజంగా వస్తుంది జనరేషన్ అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే యానిమల్స్ నిజమైన యానిమల్స్ అయితే చూడలేదు మనం ఇక్కడ. సో ఇదైతే కొండలు. అండ్ ఇక్కడ ఇందాక చూపించాను కదా, లైక్ లైటింగ్ అయితే మస్తు అనిపించింది ఇక్కడ ఈవినింగ్ టైంలో లైట్స్. ఇక్కడ ఫొటోస్ అయితే క్రేజ్ అండ్ క్రేజ్ దిగారు. నేను ఫోటో దిగడానికి వీడియో రికార్డ్ చేయడానికి కూడా నాకు అసలు టైం దొరకలేదు.
ఎందుకంటే అంతమంది ఉండే జనాలు అండ్ ఒక పార్క్ ఎంట్రన్స్ లోపలికి పోయిన బెంచెస్ కూడా ఉండే. ఇక్కడైతే ఒక లైక్ కలర్ వాటర్ అయితే పడుతున్న ఫీలింగ్ వస్తుంది, సన్సెట్ ఫీలింగ్లో మధ్యలో చెట్ల మధ్యలో కొండ మస్తు అనిపించింది. సో గైస్ ఇట్లా మీరు హైటెక్స్లో ఉన్నారు అండ్ మీరు ఒక మంచి పార్క్ చూడాలంటే మాత్రం ఇదే వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, అండ్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షిన్చాన్ ట్రావెలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.